2019 జనవరి 26వ తారీఖు అంతర్వేది ముక్కంటిపురం దారి మధ్యలో జరిగిన యాక్సిడెంట్లో ఆ టైంలో మీరు అక్కడే ఉన్నారు కదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? యాక్సిడెంట్ ఏంటి? నేను అక్కడ ఉండడం ఏంటి? అది కూడా 2019లో అంటున్నావు? బుర్ర సరిగ్గానే పనిచేస్తుందా నీకు? లేదు మేడం, నాకు బాగా గుర్తుంది. మీరే అనుకుంటాను, కానీ క్లియర్గా కనబడ్డారు. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ భార్య చనిపోయారు. ఆ టైంలో అక్కడున్న వ్యక్తి అచ్చం మీలాగే ఉన్నారు. చాలా సంవత్సరాలైంది కదా, మీరు మర్చిపోయినట్టున్నారు. ఒకసారి గుర్తు చేసుకోండి ప్లీజ్ మేడం. ఆ రోజు మీరు అక్కడున్నారో లేదో మీకే అర్థమవుతుంది. ఏంటి గుర్తు చేసుకునేది? ఏంటి అర్థమయ్యేది? నేను ఇండియాకి వారం రోజులైంది వచ్చి. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో? లేదు మేడం, అచ్చం మీలాగే. పిచ్చా నీకేమైనా? నేను యుఎస్ నుంచి వచ్చి వారం రోజులు అవుతుందంటే ఇంకా వాగుతావు? మైండ్లెస్ ఫెలో. ఆ రోజు యాక్సిడెంట్ ప్లేస్లో ఉన్న ఆవిడ అచ్చం ఈవిడలాగే ఉంది, కానీ కాదంటుందేంటి? అమ్మా, పోలీస్ స్నానానికి వెళ్ళిన రాధి ఇంకా రావట్లేదేంటి? వస్తుందిలేరా, తనేమన్నా చిన్నపిల్ల గుళ్ళో తప్పిపోయిందని భయపడ్డానికి నీ అన్న ప్రేమతో దాన్ని మరీ చిన్నపిల్లని చేసి పడేస్తున్నా. అమ్మా, నా చెల్లెలు నా దృష్టిలో ఎప్పటికీ పసిపిల్లే. దానికి గుండె మార్పిడి జరిగిన దగ్గర నుంచి నా చెల్లిని అన్నలా కాదు నాన్నలా కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్నాను. జీవితాంతం ఎప్పటికీ నా చెల్లికి నేను పక్కనే ఉంటాను. ప్రతి క్షణం పసిపాపలా చూసుకుంటాను. నొక్కదానివి వచ్చావంటే అక్కేది? అన్నయ్య, మారవా నువ్వు? మన ఊర్లో అంటే సరే, కానీ ఇక్కడ కూడా అలాగే చేయాలా? పూర్ణ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? తెలీదా? నేనే విషయం గురించి మాట్లాడుతున్నానో నీకు తెలీదా? అక్క వేసిన పెయింటింగ్స్ ని నువ్వు మన ఊర్లో అమ్ముకునే సరిపోలేదా? ఇక్కడ కూడా అమ్మకానికి పెట్టాలా? అక్క గురించి అందరికీ తెలిసేలా చేయాలా? పిచ్చా నీకు? రాధిక పెయింటింగ్ నేనిక్కడ అమ్మకానికి పెట్టడం ఏంటి? బుద్ధి లేకుండా మాట్లాడుకో. అక్క వేసిన పెయింటింగ్ గుడిలో అక్కడుంది, అందరూ చూస్తున్నారు. పూర్ణ, నువ్వు చెప్పేది నిజమా? అవునన్నయ్య, నా ఫ్రెండ్ చూసి నాకు చెప్తే నేను వెళ్ళి చూసొస్తున్నాను. లేదమ్మా, ఆ పెయింటింగ్ గురించి నాకు తెలీదు. నేను అక్కడ పెట్టలేదు. అదేంట్రా భార్గవ, రాధిక వేసిన బొమ్మ నువ్వు కాకపోతే ఇంకెవరు పెట్టుంటారు? పైగా ఇది మన ఊరు కూడా కాదు. మరి మన ఊరు కాని ఊర్లో రాధిక వేసిన బొమ్మని ఎవరు అలా పెట్టుంటారు? అదే అర్థం కావట్లేదమ్మా. పూర్ణ, నువ్వు సరిగ్గానే చూసావా? అది రాధిక వేసిన పెయింటింగేనా? దాని మీద అక్క పెట్టే ఆర్ అనే సైన్ కూడా ఉంది. కావాలంటే చూద్దుగనరా. కారు ప్రమాదానికి సంబంధించి ఎవరో ఒక అమ్మాయికి సంబంధం ఉంది. ఆ అమ్మాయి చేతికి నక్షత్రపు ఆకారంలో పచ్చిబొట్టుంది. కారు ప్రమాదంలో ఎవరో ఒక అమ్మాయికి సంబంధం ఉందని, ఆ అమ్మాయి చేతికి స్టార్ షేప్లో పుట్టుమచ్చుందని ఫోన్ చేసిన అమ్మాయి చెప్పింది. ఆ క్షణం తను చెప్పినప్పుడు నేను లైట్ తీసుకున్నాను. కానీ సేమ్ టు సేమ్ పుట్టుమచ్చ
రాధిక చేయి మీద చూశాక డౌట్తో పాటు భయం స్టార్ట్ అయింది. ఆ రోజు యాక్సిడెంట్ స్పాట్లో రాధిక ఉందా? ఆ రోజు అక్కడ రాధిక నన్ను చూసుంటుందా? ఒకవేళ యాక్సిడెంట్ స్పాట్లో రాధిక నన్ను చూసుంటే ఈ పాటికి ఎప్పుడూ అడుగుండేది కదా. కావాలని అడగకుండా సైలెంట్గా ఉందా, లేదంటే నన్ను గుర్తుపట్టలేదా? అసలు ఆ రోజు యాక్సిడెంట్ ప్లేస్ దగ్గర రాధిక ఎందుకుంది? పాపో, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అర్థం కాక టెన్షన్తో బుర్ర బద్దలైపోతుంది. ఇవన్నీ చూస్తుంటే ఒక్కటే అర్థమవుతుంది, రాధిక నుంచి ఏదో ఒక రూపంలో నాకు ప్రమాదం ఉంది. అక్క చెప్పు. జాస్మిన్, నీతో పని పడింది. నాకు నీ హెల్ప్ కావాలి. సరే అక్క. ఎక్కడుంది? రా అన్నయ్య, రా. ఈ పెయింటింగ్ ఇక్కడికి ఎలా వచ్చింది? అసలు దీన్ని ఎవరు పెట్టుంటారు ఇక్కడ? ఇదంతా చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది, ఏదో జరుగుతుంది. ఇప్పటికైనా అర్థమైందా? ఇది అక్క వేసిన. నువ్వు రా పూర్ణ, ఇక్కడి నుంచి వెళ్దాం. అన్నయ్య, ఏమైందన్నయ్య? ఇది ఎప్పుడైనా రాధి దగ్గర కొన్న వాళ్ళు ఇక్కడ పెట్టుంటారు, అంతే. ఎవరు మీరు? స్వామివారి కళ్యాణానికి వచ్చాం. ఎందుకు ఆ పెయింటింగ్ ని పదే పదే చూస్తున్నారు? ఆ పెయింటింగ్ గురించి మీకు తెలుసా? ఆ పెయింటింగ్ గీసింది ఎవరో మీకు తెలుసా? అది మా అంటే మాకు తెలియదండి. పెయింటింగ్ బాగుందని చూస్తున్నాం, అంతే. నిజం చెప్పండి. నిజం అండి, మేము చెప్పేది నిజం. ఆ పెయింటింగ్ చూస్తూ మీరు మాట్లాడుకోవడం నేను చూశాను. చెప్పండి, ఆ పెయింటింగ్ గురించి మీకు తెలుసా? నిజంగా మాకు తెలియదండి. అయినా మీరెందుకు మమ్మల్ని అడుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు మీరెవరు? కానిస్టేబుల్ అక్క. రాధిక, నువ్వేంటి ఇక్కడ? మొక్కు తీర్చుకోవడానికి వచ్చాం. ఆయన మీరేంటక్క ఇక్కడ? కార్తీక్ సార్తో డ్యూటీ పని మీద వచ్చాం. ఓ అవునా, సార్ వారితో వచ్చారా? అవును అన్నయ్య, ఈ అక్క సార్ వారి స్టేషన్లో పనిచేస్తున్నారు. నమస్తే అండి. రాధిక, ఈయన మీ అన్నయ్య? అవునక్క. అవును, ఏంటి ఏదో విషయం గురించి మాట్లాడుతున్నారు? భగవద్బంధువులందరికీ విజ్ఞప్తి. దేవుని కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ గుడి ప్రాంగణంలో నిర్దేశించిన ప్రదేశంలో ఒక ముగ్గు వేసి అందులోనే గణపతిని పెట్టి పూజ చేసి ఆ తరువాత వల్లీ దేవసేన సమేతస్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తరించవలసిందిగా, తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్లవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సరే అక్క, మాకు పూజకి టైం అవుతుంది, మేం వెళ్తాం. అలాగే పదన్నయ్య.
అమ్మా, మొదట కళ్యాణ ముగ్గు వేసి వినాయక స్వామిని ప్రతిష్ఠించి వినాయక పూజ చెయ్యాలి. గణపతి పూజ అయిన తర్వాత స్వామివారి కళ్యాణం చెయ్యాలి. సరే పూజారి గారు, అలాగే జరిపించండి. మీ ఇంటి ఆడబిడ్డ గాని లేదంటే వివాహం కాని కన్య గాని తన చేత్తో కళ్యాణ ముగ్గు వేస్తే శుభకరంగా ఉంటుందమ్మా. అప్పుడు స్వామివారి కళ్యాణం జరిపించిన యోగ ఫలితం లభిస్తుంది. రాధిక, నువ్వు సకల రూపంలో ప్రమాదాన్ని వెతుక్కుంటూ భలే వచ్చావు. నువ్వు గుళ్ళో నుంచి బయటకు వెళ్లేలోపు నిన్నెక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాను, చూస్తూ ఉండు. హాయ్ అక్క. సకల, ఇంకా అలాగే ఉన్నావేంటి? పూజారి గారు చెప్పింది విన్నావు కదా, మన ఇంటి ఆడపిల్ల కళ్యాణ ముగ్గు వెయ్యాలంట. వచ్చి ముగ్గు వేయి. నాకు ముగ్గు పట్టుకోవడమే రాదు, మరి ముగ్గులా వేయను? నేను ముగ్గు వేయడం నేర్చుకుని వేసేసరికి నెక్స్ట్ ఇయర్ స్వామివారి కళ్యాణం కూడా వచ్చేస్తుంది. నా మతిలేని శ్రీమతి వంకిత, పరిగెట్టి కూల్ డ్రింక్ తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం బెటర్ అన్నట్టు నువ్వు కూల్ గా ముగ్గు తీసుకుని ఆ కళ్యాణ ముగ్గులో చెలరేగిపోమ్మా. ఈ ఊళ్ళోకి రాగానే మీకు బుర్ర పాడైపోయినట్టుంది. పూజారి గారు చెప్పింది ఈ ఇంటి ఆడపిల్ల కాని పెళ్లి కాని అమ్మాయి కాని ముగ్గు వెయ్యాలని. ఓ అవును కదా, కంగారులో నాలుగు స్లిప్ అయింది. అమ్మా, స్వామివారి కళ్యాణ సమయం అవుతోంది. త్వరగా ఎవరో ఒకరి చేత కళ్యాణ ముగ్గు వేయించండమ్మా. పూజారి గారు, మా కుటుంబం వాళ్లే వెయ్యాలా, లేదంటే ఎవరు ముగ్గు వేసినా పర్వాలేదా? పెళ్లి కాని కన్య ఎవరు వేసినా శుభకరమేనమ్మా. రాధిక, ఏమీ అనుకోకుండా కాస్త కళ్యాణం ముగ్గు వేస్తావా? బేసికల్గా నువ్వు ఆర్టిస్ట్వే కదా, బొమ్మలు వేసినంత అందంగా ముగ్గులు వేస్తావని మా అమ్మ నిన్ను అడిగింది. మరి ఇంత చిన్న విషయానికి మీ అమ్మ అన్నయ్య పర్మిషన్ కోసం ఎదురు చూడడం ఏంటో? ఇంకా నయం, నువ్వు ముగ్గు వేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలని అనలేదు. సకల, మన అవసరం కోసం ఎదుటి వాళ్ళని అడిగేటప్పుడు ఎలా అడగాలో నేర్చుకో. అంతేకాని ఇలా వెటకారం చేయడం అంత మంచి పద్ధతి కాదు. సార్, ఇంత చిన్న విషయానికి మీలో మీరు గొడవ పట్టం ఎందుకు? పర్వాలేదులేండి, ముగ్గే కదా వేస్తుంది. అమ్మా రాధే, నీ చేత్తో కళ్యాణ ముగ్గు వేయమ్మా.
మా నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడ చచ్చావురా? నీకోసం గుళ్ళో వెయిట్ చేస్తున్నాను. మేడం, నేను కూడా గుడి దగ్గరికి వచ్చేసాను. మీరు ఎక్కడున్నారు? నేను గుడి బయట ఉన్న మండపంలో ఉన్నాను. అలాగే మేడం, వస్తున్నాను. త్వరగా రా. తీసుకొచ్చే వాటితోనే అసలు ప్లాన్ ఉంది. అలాగే మేడం, వస్తున్నాను. ముగ్గేస్తున్న ప్రతి అమ్మాయి చేతిని పరిశీలించాను, కానీ ఎవరి చేతికి ఆ నక్షత్రపు పచ్చబొట్టు లేదు. గుళ్ళో అందరూ ముగ్గులేస్తున్నారంటే నా కల్లో కనిపించినట్టు ఆ విషపు పూల ద్వారా ఎవరో అమ్మాయికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అర్థం అవుతుంది. కానీ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడం ఎలా? కాపాడడం ఎలా? మేడం, మీరు అడిగినవి జాగ్రత్త మేడం. ఇవి చాలా ప్రమాదకరమైన పువ్వులు. మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఒక్క నిమిషం మించి వాసన చూసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇదిగోండి. సరే, నువ్వు వెళ్ళు. ఓకే మేడం, జాగ్రత్త మేడం. రాధిక, బోన్లో కుందలు పిల్లల భలే దొరికావే. నా చేతికి మట్టి అంటుకోకుండా నీ కథ ఫినిష్ చేసేలా నాకు భలే ఛాన్స్ ఇచ్చావు. ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది ఇదే ఊర్లో కాబట్టి ఈ పెయింటింగ్ గురించి ఖచ్చితంగా ఎవరో ఒకరికి తెలిసే అవకాశం ఉంది. కానీ ఈ పెయింటింగ్ని చూసి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వట్లేదేంటి?
ఒక్క నిమిషం మించి వాసన చూసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.